పుష్ప అయ్యో నాకు ఏమొద్దు పుష్పరా, నాకు ఎంతకన్నా సిండికేట్ కదా, అది చాలు. ఏంటి కనీసాలు ఈ పుష్ప ఆనందం ఏదో ఒకటి అడుగు, ఏం కావాలన్నా సరే ఈ మండలం మీద ఏడ సరే ఈ పుష్పరాజ్ నాకు డబ్బులు కావాల్సి అడిగినా అయినా ఏదో డబ్బుల కోసం బంగారు నీ దగ్గర సిండికేట్ జాయిన్ అవ్వలేదు. నీతో పాటు జాయిన్ కష్టంతో సంపాదించడంతో దీనిని కట్టుకొని నా సించర్ చెల్లించుకుందాం అనుకున్నా. బలవంతంగా పెట్టడం కూడా నాకు ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకో, వరకు నువ్వు నాతో పాటే ఉండాలా. నీకు ఏం సహాయం కావాలన్నా నన్ను అడుగు. అలాగే పుష్పరాజ్, నాకైతే ఏం సహాయం అవసరం లేదు. సహాయం నీకు కావాలా? సరే నువ్వు అని అడుగు, నీకేమన్నా ఇప్పటికీ బ్యాంక్ లో అప్పుడున్నాం కదా $10 crore. ఆ అప్పు తీర్చాలి, తర్వాత నీకు చూపిస్తాను. ఏం కనిపిస్తారో వీళ్ళు నాకు ముచ్చపడుతుంది. అయినా $10 crore కదా, నీకంటే ఎవరు తీసుకో. $10 crore ఏం దర్శించారు అంటాడు. అరే ఇప్పుడు ప్రణాళిక చేశారు, ఒక్కసారి కింద పడిపోయావు. ఎందుకంటే పుష్పరాజ్ వరకు నా తోటి ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు ఇంత కానీ ఏ ముఖం నాకు పుష్పరాజ్ ఎందుకు నాకు ఇంత డబ్బు ఇచ్చామంటే నమ్మశక్యం కావట్లేదు. అట్ట అంటారు ఏంటి కనిపిస్తారో? థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు నా రుణం తీర్చేసుకుంటావెట్ట? అయినా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. 2,000 కోట్ల సరుకు కాపాడినావు. సరే జాగ్రత్తగా వెళ్ళే వాడికి మినీ పుష్పాలను సేవించు.